నేను చాలా కథలు చదివాను. అందులో నాకు కొన్ని కథలు చాలా ఫ్యాసినేటింగ్ అనిపించినాయి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా. ఇది ఎవరికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది స్టోరీ అవ్వచ్చు, కొన్నిసార్లు రియల్గా కూడా ఇలా జరిగి ఉండొచ్చు. సో ఆ స్టోరీ ఏంటంటే, ఒక బాగా డబ్బున్న వ్యక్తి ఉంటాడు. అతను అవసాన దశకు వస్తాడు. అతనికి హఠాత్తుగా అనిపిస్తుంది, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, అన్నీ సంపాదించాను, కారు ఉంది, బంగ్లా ఉంది, డబ్బు ఉంది, నగలు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్, బట్ ఏదో మిస్ అయింది. అప్పుడు ఎదురుగా చిన్నపిల్లవాడు కనిపిస్తే ఆ చిన్నపిల్లవాడి నవ్వు చూసి అనుకుంటాడు, ఈ ఆనందం మిస్ అయింది, మళ్ళీ ఈ ఆనందం ఎట్లా వస్తుంది నాకు, నేను దాన్ని నటించలేను, అది లోపటి నుంచి రావాలి అని తన మేనేజర్స్ని, తన కింద పనిచేసే వాళ్ళని అందరిని పిలుస్తాడు. నేను ముసలిగా అయిపోయాను, నా దగ్గర ప్రస్తుతం అన్నీ ఉన్నాయి, ఆనందం నాలో డ్రై అయిపోయింది, బావిలో నీళ్లు డ్రై అయిపోయినట్టు, మళ్ళీ ఆనందం ఎట్లా పుడుతుంది, నేను దాన్ని ఎట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి, నాకు సమయం లేదు అంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్పారు, మీరు వెతకండి అంటారనమాట. వెతకండి అని చెప్తున్నావు కానీ ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, ఎట్లా అంటే మీరు ఏ సమస్య ఫేస్ చేస్తున్నారో మేము అదే సమస్య ఫేస్ చేస్తున్నాం. కాకపోతే మాకు ఇంకా టైం ఉంది కాబట్టి, మేము ఇంకా మిడ్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మాకు ఆనందం దొరుకుతుంది అన్న ఆశనే ఉంది. ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి మీరు బయలుదేరాలి అంటే ఎవరైతే దీన్ని నాకు పరిచయం చేస్తారో వాళ్ళు డబ్బులు ఏమన్నా తీసుకుంటారా అంటే అప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు, నేను ఎక్కడో విన్నాను, ఆనందం కోసం నువ్వు ఉన్నదంతా ఇచ్చేయవలసి వచ్చినా దానికి సిద్ధంగా ఉండాలి, అప్పుడే అది నీకు చిక్కుతుంది. ఎక్కడైనా బార్గెన్ కుదురుతుంది కానీ అక్కడ బార్గెన్ కుదరదు. సరే, నాకు తిరిగి ఆనందాన్ని ఎవరైతే పరిచయం చేస్తారో వాళ్ళకి నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేస్తాను, తీసుకురండి, మొత్తం బంగారు నగలు, డైమండ్స్, డబ్బులు అన్నీ తీసుకుని రండి. సో నా సంస్థలో ఎవరు నడవడానికి కావాల్సిన ఉంచుకోండి, నేను పోయినా అవి రన్ అవ్వాలి కాబట్టి వాటి మీద మీరు ఆధారపడుతున్నారు కాబట్టి మిగతావన్నీ తీసుకురండి అంటే ఒక 2 పెద్ద పెద్ద బ్యాగుల లోపట నగలు, డైమండ్స్, డబ్బులు అన్నీ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్లినీర్ అడుగుతాడు, అత్యంత వేగంగా పరిగెత్తే ఒక గుర్రాన్ని కూడా నాకు ప్రజెంట్ చేయండి, నేను దాని మీద ఎక్కి నాకు ఆనందాన్ని పరిచయం చేసే వ్యక్తి కోసం వెతుకుతాను అన్న తర్వాత గుర్రం కూడా వస్తుంది. ఆ గుర్రానికి అటు ఇటు 2 మూటలు వేసుకొని దాని మీద ఆ ఓల్డ్ మ్యాన్, ఇంకా శక్తి ఉంది, తనకు సాధ్యమైనంత వేగంలో గుర్రాన్ని నడుపుతూ ప్రతి ఊర్లో ఆగుతాడు, గట్టిగా అరుస్తాడు, నా దగ్గర చాలా డబ్బు ఉంది, నేను ఆనందం కోసం వెతుకుతున్నాను, అది ఎలా ఉంటుందో నాకు తెలుసు, బట్ తిరిగి అది నా లోపటి నుంచి పుట్టాలి, ఎవరు పుట్టిస్తారో నాకు తెలియదు, ఎవరైనా నాకు ఆనందాన్ని తిరిగి పరిచయం చేస్తే నా దగ్గర డబ్బంతా ఇచ్చేస్తా అంటాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చెప్తారు, మాకు తెలియదు, వేరే ఊర్లో ట్రై చేయండి. అట్లా ఆ 5-10 రోజుల్లో తన ఊరికి చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లలో అడుగుతూ మెల్లమెల్లగా ఆ ఊరు జిల్లా దాటి, ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆ రాష్ట్రం దాటి ఇంకొక రాష్ట్రానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తనకు వచ్చి రాని పరాయి భాషలో అడుగుతాడు, గట్టిగా అరుస్తాడు, నాకు సమయం అయిపోతుంది, నేను ఆనందాన్ని తిరిగి అనుభవించాలనుకుంటున్నా. సరే, ఆనందం జీవితకాలం కాకపోయినా దాని గ్లింప్స్ అన్న, దాని రుచన్న కాస్త మళ్ళీ నేను అనుభవించాలనుకుంటున్నా, ఈ డబ్బంతా ఇచ్చేస్తాను, నాకు ఆనందాన్ని పరిచయం చేసేవాళ్ళు ఎవరు లేరా అన్నప్పుడు ఎవరు లేరని చెప్తాడు. ఆ తర్వాత ఆ గుర్రం తీసుకుని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి బోర్ నేడుస్తాడు. ఇంత డబ్బున్నా నాకు ఆనందం అనుభవించే అవకాశం లేకపోయింది, ఇంతమంది ప్రజలున్నా నాకు ఆనందాన్ని పరిచయం చేసేవాళ్ళు ఒక్కడూ లేడు అంటుండగా ఒక వ్యక్తి వస్తాడు. నేను ఇప్పుడే మీ అరుపు విన్నాను, నేను నీళ్లు తాగుతున్నాను, అందుకని రెస్పాన్స్ ఇవ్వలేదు, నీళ్లు తాగొచ్చాను, మీకు ఆనందాన్ని పరిచయం చేసే వ్యక్తి ఒకడున్నాడు, సో పక్క ఊర్లో నేను నా గుర్రాన్ని తీసుకొని వస్తాను, వెళదాం అన్న తర్వాత ఇద్దరు కలిసి జర్నీ చేస్తారు.
ఇప్పుడు ఆ బిలియనీర్, ఆ కోటీశ్వరుడు చాలా ఒక రకమైన రిలాక్స్డ్నెస్లో గుర్రాన్ని నడుపుతూ ఉంటాడు. మెల్లగా ఊరు రానే వస్తుంది. దూరంగా చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఒక 55 years అట్లా ఉంటాయి. ప్రశాంతంగా ఉంటాడు. చొక్కా గుండీలు కింద 2-3 మాత్రం పెట్టుకొని పైన ఛాతీ కనిపించే విధంగా కూర్చొని చాలా రిలాక్స్డ్గా, ఒక రాజు కూడా అట్లా కూర్చోలేడు, అంత రిలాక్స్గా కూర్చొని ఉంటాడు. అక్కడికి ఈ వ్యక్తి తీసుకెళ్ళి దూరం నుంచి చూపిస్తాడు. అతను ఎవరిని దగ్గరికి రానివ్వడు. ఎవరైతే నిజమైన ప్రశ్నతో వస్తారో అట్లాంటి వాళ్ళకి అతను పర్మిషన్ ఇస్తాడు. లేకపోతే అక్కడనే కట్టె ఉంటుంది, ఆ కట్టె తీసుకొని కొడతాడు. అందుకని ఎవ్వరు అతని దగ్గరికి పోరు. కానీ ఒక కథ ప్రచారంలో ఉంది, అతనికి ఈ రహస్యాలు తెలుసు అని. మీరు వెళ్ళి అడగండి, మీ వాంఛ నెరవేరుతుంది అన్న తర్వాత గుర్రం దగ్గరకు తీసుకెళ్ళి తన బంగారు నగలు గిగలు మొత్తం ఓపెన్ చేసి చూపించి, దీంట్లో చాలా డబ్బు ఉంది, నాకు ఆనందం యొక్క రుచి చూపించండి. అది నాకు తెలుసు ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు, బట్ అది డ్రై అయిపోయింది అంటాడు. అన్న తర్వాత ఆ గురువు అంటాడు, నీకు ఆనందం యొక్క రుచి చూపాలంతే కదా అని ఆ బ్యాగ్ తీసుకొని పరిగెడతాడు. అంతే. ఒక్కసారి ఆ బంగారు నగలు వజ్రాలు ఇవన్నీ ఉన్న బ్యాగ్ తీసుకుని అతను పరిగెడుతుంటే ఇతను నిర్ఘాంతపోతాడు. ఏం చేయాలో అర్థం కాదు. దొంగ 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 అని గట్టిగా అరుస్తాడు. అరిస్తే ఈ వ్యక్తి వచ్చాడు. కొంచెం కూతవేటు దూరంలో ఒక 5-6 మంది ఉన్నారు, పొలం పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు వచ్చారు. ఏమైంది? వాళ్ళందరికీ ఇతని గురించి తెలుసు, ఆ గురువు గురించి. ఏదో ఓ పిచ్చి పని చేస్తాడు, బట్ దాంట్లో ఏదో అర్థం ఉండే ఉంటుంది అనుకుంటాడు. చెప్తాడు, నా నగలన్నీ ఎత్తుకుపోయాడు, నాకు ఆనందాన్ని రుచి చూపించే మనిషిని చూపించమంటే మీరు ఒక దొంగను చూపించారు, మీరంతా దొంగనా కొడుకులు, అన్ని ఊర్లో దొంగలే ఉన్నారు అంటే అప్పుడు మిగతా వాళ్ళందరూ చెప్తారు, ఇలా సమయం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, పదండి అతన్ని వెతుకులాడదామంటే ఊరోళ్ళంతా పరిగెడతారు. ఈ పెద్ద ఆయన కూడా పరిగెడతాడు, గుర్రాన్ని వదిలేస్తాడు. ఆ తర్వాత దూరంగా ఒక చెట్టు కింద కనిపిస్తాడు అతను. మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాగానే మళ్ళీ పరిగెడతాడు. అట్లా దాదాపు ఒక అర్ధగంట రకరకాలుగా పరిగెత్తించి మాయమైపోతాడు. అతను బోర్ను ఏడుస్తాడు. ఆనందం కోసం వచ్చాను, ఉన్నదంతా పోయింది. మీకో దండం, మీ గురువుగారికో దండం, మీ ఊరికో దండం, పదండి నేను ఎక్కడైతే నా గుర్రాన్ని పార్క్ చేశానో అక్కడికి తిరిగి తీసుకెళ్ళండి, నా గుర్రం తీసుకొని నేను మా ఊరు వెళ్ళిపోయి అట్లే నిరాశలో చచ్చిపోతానంటాడు. మెల్లగా నడుచుకుంటూ ఆ గుర్రం దగ్గరికి రాగానే ఆశ్చర్యం, ఆ 2 బ్యాగులు ఎక్కడైతే ఓపెన్ చేశాడు, ఏ చెట్టు కింద అయితే గురువుగారు కూర్చున్నారో అదే చెట్టు కింద అతను కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు బంగారు నగలు అవన్నీ అట్లా ఓపెన్ చేసి అట్లా ఇసిరేశాడు అతను. ఇతను దూరం నుంచి చూసి పరిగెత్తుకొని వెళ్ళి ఆ నగలను ఒకసారి చూసుకొని మురిసిపోయి చప్పట్లు కొట్టి విజిలేసి ఎగిరి గంతులేస్తాడు. అప్పుడు ఆ ఓల్డ్ మ్యాన్ గురువుగారు చెప్తారు, మిస్టర్ బిలియనియర్, ఎలా అనిపించింది, ఆనందం రుచి దొరికిందా నీకు అంటాడు. అప్పుడు ఆ చప్పట్లు కొట్టి ఎగిరి గంతులేస్తున్న బిలియనీర్ ఒక్కసారి ఆగిపోతాడు. వాటిని అక్కడే వదిలేసి ఈ గురువుగారి దగ్గర కూర్చుంటాడు. అప్పుడు చాలా గంభీరంగా అతను కొన్ని మాటలు చెప్తాడు. ఈ కథ యొక్క సారాంశం ఈ మాటలే. నీవు సహజంగా చిన్నప్పుడున్న ఆనందాన్ని నువ్వు మర్చిపోయావు, ఆ బావి డ్రై అయిపోయిందని చెప్పావు, వెరీ గుడ్, అలాగే జరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఆనందాన్ని వేరే వాటిలో వెతకడం స్టార్ట్ చేసావు. ఉద్యోగంలో, డబ్బులో, పరపతిలో, పరువు ప్రతిష్టలో, నీ దగ్గర పనిచేసే వాళ్ళు కొట్టే సెల్యూట్స్లో, నీకు వచ్చే అవార్డ్స్లో, రివార్డ్స్లో నీ జీవితాన్నంతా దానికి వెచ్చించావు. దానివల్ల డబ్బు వచ్చింది, కానీ ఆనందం అంతా వెళ్ళిపోయింది. ఒక్కసారి ఆ బావి పూర్తయిన తర్వాత తిరిగి ఎట్లా ఆనందపు ఊట ఊరుతుంది. అలా ఊట ఊరాలంటే ఏవేవైతే ఆనందం పేరు మీద నువ్వు అంతా సంపాదించుకున్నావో ఒక్కసారి ఆ థాట్ పక్కకు జరగాలి. నీ అంతకు నీవు డబ్బు పడేసావనుకో, అది దానం ఇచ్చినట్టు అవుతుంది. ఎవరన్నా నీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తే దొంగతనం చేశారు నా డబ్బు అనుకుంటావు. కానీ ఎప్పుడైతే నీ డబ్బు నేను తీసుకుని పరిగెత్తినప్పుడు నీ పాత మైండ్, నీ అటాచ్డ్ మైండ్, నీ ఈగోయిస్టిక్ మైండ్ ఒక్కసారి డిస్టర్బ్ అయింది. ఎందుకంటే దేన్ని చూసి నువ్వు మురిసిపోయావో
దేంట్లో ఆనందం ఉంటుందని వెతికి అది దొరక్క జస్ట్ డబ్బున్నా చాలనుకునే ఒకానొక మైండ్ సెట్కి వచ్చావు, తిరిగావు, పరిగెత్తావు, అలసిపోయావు. మొట్టమొదటిసారి నీ మైండ్ పూర్తిగా ఎగ్జాస్ట్ అయింది, హోప్ కోల్పోయింది. ఇక నా దగ్గర ఏమీ లేదు అనుకున్నావు. కానీ ఎప్పటి నుంచో నీ దగ్గర ఉన్నది తిరిగి కనిపించేసరికి ఒక చిన్న బబ్లింగ్ ఎనర్జీ, బబ్లింగ్ సర్జ్ వచ్చింది, ఒక చిన్న బ్లిస్ వచ్చింది. అది ఇప్పటికీ నీ కళ్ళలో చూస్తున్నా. సో అర్థం చేసుకో, ఏదైతే నీ దగ్గర ఉందో అదంతా నీ అవసరాలు తీర్చడానికి తప్ప నీ ఆనందం కోసం కాదు. నువ్వు సంపాదించే డబ్బు, నువ్వు కోరుకునే పేరు ప్రఖ్యాతులకి నీ ఆనందాన్ని తాకట్టు పెట్టి తీరా అవన్నీ వచ్చిన తర్వాత తెలిసింది అది నిజంగా సంతోషాన్ని ఇవ్వడంలే. అది నీ ఐడెంటిటీని బలపరుస్తుంది, రీఇన్ఫోర్స్ చేస్తుంది అంతే. కానీ ఎప్పుడైతే పోయిందనుకొని ఇక తిరిగి దొరకదనుకొని కంప్లీట్ నిరాశలో మనసు ఎప్పుడైతే చచ్చిపోయిందో, తిరిగి నీ డబ్బు నీకు కనబడగానే ఒక చిన్న ఆనందం వచ్చింది. అప్పుడు అంటాడు ఈ బిలియనీర్, ఈ డబ్బంతా మీరే ఉంచేసుకోండి, నాకు ఆనందం యొక్క రుచి దొరికింది. నేను హఠాత్తుగా చిన్నగా ఉన్నప్పుడు ఎట్లయితే ఎగిరి గంతులేసానో అట్లా ఎగిరి గంతులేసాను, నా ఒళ్ళు మర్చిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు గురువుగారు చెప్తారు ఈ డబ్బు నాకు అక్కర్లేదు, ఎందుకంటే ఈ డబ్బు కోసం నేను ఇది చేయలేదు. నువ్వు డబ్బు తీసుకెళ్ళు, కానీ ఆ డబ్బుని అవసరాలకు ఉపయోగించుకో, ఎవరికైనా అవసరమైతే ఇయ్యి. కానీ డబ్బు ఉంది, దానివల్లనే నాకు గౌరవం, దానివల్లనే నా ఎగ్జిస్టెన్స్, అది లేకపోతే నేను లేనన్న భావన వదిలి అప్పుడు తిరిగి నీలో ఎండిపోయిన ఆ ఆనందపు బావిలో మళ్ళీ నీళ్లు పడతాయి. అందులో ఏ సందేహం లేదు. జీవితం మనం అనుకుంటున్నంత కాంప్లెక్స్ కాదు. సమస్యలు రావచ్చు, పోవచ్చు, అవి వెరీ సూపర్ఫిషియల్. లోపల వ్యక్తిగతంగా నీకున్న క్లారిటీని దర్శించు. నీకు అంతర్గతంగా ఎవరితో అటాచ్మెంట్ లేదని పరిపూర్ణంగా తెలిసిన రోజు నీ ఆనందం ఎప్పుడు సజీవంగా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఐ హ్యావ్ రెడ్. మళ్ళీ ఒక మంచి కథతో, అంటే ఈరోజు నిన్ననో మొన్ననో ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి చెప్పాడు అనమాట, చాలా సంపాదించాను, ఇప్పుడు తెలుస్తుంది అంత వృధా, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అన్నప్పుడు నేను ఊరికి కథ చెప్పాను అతనికి. కథ చెప్పి సరే మీరు బిలియనీరు, కానీ మీరు నా దగ్గరికి ఏం డబ్బు తీసుకొని రాలేదు, నాకు వద్దు కూడా, జస్ట్ గుర్తించండి ఇది అవసరం కోసమే ఉంది. దాని ద్వారా వచ్చే ఐడెంటిటీ అబద్ధం. ఈ అన్ని ప్రాపంచిక ఐడెంటిటీస్కి బియాండ్గా మీరున్నారు. వెన్ దెర్ ఈజ్ నో అటాచ్మెంట్ దెర్ ఈజ్ బ్లిస్. There is no false identity, there is bliss. When there is no mind, there is bliss. ఇది వినడానికి అబ్స్ట్రాక్ట్గా ఉన్నా, అబ్స్ట్రాక్ట్గా ఉన్నా, దేర్ లైస్ ట్రూత్ ఇన్ ఇట్. ఇక్కడి నుంచి మీ అందరూ ఓపిక శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారు ఈ సరస్సు వయసు.